రైట్, ఇక హైదరాబాద్లో న్యూ ఇయర్ సందడి మోత మోగిపోతుంది. మరి కాసేపట్లోనే కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు నగర యువత అయితే సిద్ధమైపోయారు. డ్యాన్సులతో హోరెత్తిస్తూ ఉన్నారు. రకరకాల పార్టీలు జరుగుతున్నాయి. మరోవైపు పాటలతో నగర వ్యాప్తంగా ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా కొలీగ్ సోనీ జాయిన్ అవుతున్నారు. సోనీ, ఏ విధంగా వేడుకలు జరుగుతున్నాయి? ఓవైపు పోలీసులు కూడా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. సో యువత అంతా కూడా ఖచ్చితంగా ఆంక్షలు పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలని పోలీసులు అయితే సూచిస్తున్నారు. సో ఏంటి మొత్తంగా భాగ్యనగర వ్యాప్తంగా వేడుకలకు సంబంధించి డీటెయిల్స్? రైట్, థ్యాంక్ యూ వంశీ. మొత్తం మీద అయితే చాలా బాగా అంగరంగ వైభవంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అండ్ న్యూ ఇయర్ కి ఎంతో టైం కూడా లేదు, మరి కొద్దిసేపే ఉంది. అండ్ ఇప్పుడు ఇంకా ఈ యొక్క 3 నిమిషాలు, ఈ యొక్క 5 నిమిషాలు, ఈ యొక్క 10 నిమిషాలు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అండ్ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అండ్ మేము ఇప్పుడు ప్రెసెంట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో ఉన్నాం. చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అండ్ బయట కూడా రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. సజ్జనార్ గారు అయితే చెప్పారు కదా ముందే ఎలా జరుగుతుంది ఏంటి, అండ్ నైట్ సేఫ్ గా వెళ్ళండి అని చెప్పేసి. సో వెహికల్స్ కూడా చాలా అంటే చెక్ చేస్తున్నారు. అండ్ కేక్లు అండ్ పతంగులు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. హడావుడి అండ్ డీజే సౌండ్లతో అయితే మారుమోగిపోతుంది ఈవెంట్ మొత్తం కూడా. సో చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో హ్యాపీ. అండ్ మరికొద్ది నిమిషాలే ఉంది న్యూ ఇయర్ కి. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నా. న్యూ ఇయర్ కి మరికొద్ది సమయమే ఉంది. అండ్ ఇక్కడ చాలా చాలా హడావుడిగా అంగరంగ వైభవంగా ఉంది. అండ్ ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఐ న్యూస్ ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తుంది, మినిట్ టు మినిట్స్ అప్డేట్స్ అందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు రాష్ట్రాలు అయితే నూతన సంవత్సరానికి గాను మనం స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ఆశలు ఆశయాలతో అండ్ ముందుకు సాగేందుకు ఇది సరైన సమయం అని పేర్కొంటూ గత అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకొని భవిష్యత్తును సుస్థిరంగా నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యా రైట్, థ్యాంక్ యూ సోనీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మొత్తంగా మీరు చెప్పినట్టుగా నగర వ్యాప్తంగా సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయి. మరి కాసేపట్లోనే కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు భాగ్యనగర వాసులు సిద్ధమైపోయిన పరిస్థితి. సో స్క్రీన్పై మనం చూడవచ్చు, హైదరాబాదులో, విశాఖలో, విజయవాడలో ఎక్కడెక్కడ ఏ విధంగా వేడుకలు జరుగుతున్నాయో మనం చూస్తూ